యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యాన్ని లక్ష్యం చేసుకుని ప్రయాణం చేసే దైవ ప్రజలం మనం. ఈ తపస్సు కాలములో ఈ ప్రయాణానికి అవసరమైన ఆధ్యాత్మిక చర్యలను ఎలా అలవరుచుకోవాలి అని మనం ఆలోచిస్తూ ఉన్నాము. పరలోక రాజ్యములో ప్రవేశించడం కోసం తప్పనిసరిగా మనకుండాల్సిన ఒక గుణము పశ్చాత్తాపము. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వాక్యములో యేసు ప్రభు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించినప్పుడు ఈ విధముగా చెప్పారు: కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. ఇందులో నుంచి మనం 2 విషయాలు ముఖ్యంగా అర్థం చేసుకోగలుగుతాం. దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే హృదయ పరివర్తనము చెందాలి, సువార్తను విశ్వసించాలి. పశ్చాత్తాపం చాలా ముఖ్యమైనది. దేవుని రాజ్యములో ప్రవేశించడానికి తప్పనిసరిగా మన హృదయ పరివర్తనము చెందాలి. సాధారణంగా పశ్చాత్తాపం అంటే పాపాల గురించి ఆలోచించడం, పాపాల గురించి ఏడవడం, దుఃఖించడం అని మనం భావిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి పశ్చాత్తాపం అంటే ఏడవడము, బాధపడము కాదు, దేవుని వైపు తిరగడమే. పాత నిబంధనములో హీబ్రూ భాషలో పశ్చాత్తాపాన్ని సూచించడానికి వాడుకున్నటువంటి హీబ్రూ మాట షూబ్ అనే పదానికి అర్థం ఏడవడం అని కాదు, దుఃఖించడం అని కాదు, తిరగడం అని. అంటే దేవుని వైపు తిరగాలి. మన భాషలో చెప్పాలంటే దేవుని వైపు యూటర్న్ తీసుకోవాలి. దేవుని నుంచి దూరమైపోయే వ్యక్తి తన తప్పులను గుర్తించి దేవుని దగ్గరికి మళ్ళీ తిరగడం, యూటర్న్ తీసుకోవడం, ఇది నిజమైన పశ్చాత్తాపం. కావున ఈ తపస్సు కాలములో మనమందరం మన జీవితములో ఒక గొప్ప యూటర్న్ తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవాలి. యేసు ప్రభు వైపు మనం తిరగాలి. మన మాటల్లో, మన ఆలోచనల్లో, మన చేసే కార్యాల్లో దేవుని వైపు తిరిగే ఒక ప్రయత్నం మనం చేయాలి. ఈ యూటర్న్ ఎప్పుడు మన జీవితంలో జరుగుతుందో అప్పుడు మన పశ్చాత్తాపం పూర్ణమవుతుంది. కావున ఈ తపస్సు కాలములో యేసు ప్రభు వైపు తిరిగే ఒక ప్రయత్నం మనం చేద్దాం. అలా దేవుని వైపు తిరిగేటప్పుడు దేవుని వాక్కులను మనం విశ్వసించాలి, సువార్తను మనం విశ్వసించాలి. సువార్తల్లో దేవుని శక్తి ఉన్నది. ఈ సువార్త మన జీవితంలో మనకు గొప్ప శక్తినిస్తుంది అని విశ్వసించి అందులో ఉన్నటువంటి గొప్ప సత్యాన్ని తెలుసుకొని పరలోక రాజ్యం వైపు మనం ప్రయాణం చేద్దాం. ఈ తపస్సు కాలంలో ఈ యొక్క ఆశీర్వాదం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక.